తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఏదైతే మహారాష్ట్రలో ఒక 114 అనుకున్నాం 125కి చేరింది టోటల్ కార్పొరేటర్ సీట్లు. ఎస్పెషల్లీ ఒక్కచోట మేయర్ గెలవకపోయినా ఇస్లాం పార్టీ మేయర్ గెలిచింది. దాంతో ఇప్పుడు తన ఉనికికి భంగం అన్నటువంటిది గ్రహించారు. ముస్లిం పార్టీగా కేవలం మతపరమైనటువంటి పార్టీగా జనంలోకి వెళ్తున్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్ ఓటు బ్యాంకుని చీల్చితే ఇప్పుడు ఎంఐఎం ఓట్ బ్యాంక్ చీల్చే ఇస్లాం పార్టీ అన్నటువంటిది పుట్టుకొచ్చింది. అది అక్కడ పహల్గామ్లో ఎంఐఎం మేయర్ అవుదాం అనుకున్నటువంటి అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు ఎంఐఎం కాకుండా అక్కడ ఇస్లాం పార్టీ మేయర్ కాబోతోంది. ఎంఐఎం అక్కడ ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి కొమ్ము కాస్తూ హైదరాబాద్ ఎలక్షన్ వరకు మాత్రం సపోర్ట్ చేస్తూ అది ముందు విడివిడిగా పోటీ చేసినట్టు నటించి పాత బస్తీ వరకు మిగతా వాళ్ళని దెబ్బకొట్టి ఇతర ప్రాంతాల్లో మిగతా వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళకి తాబేదారులుగా వ్యవహరిస్తూ క్రమంగా ఆనాడు బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్కి కొమ్ము కాస్తూ ఉంటే క్రమంగా తను దెబ్బతింటానని భావించాడో ఏమో తెలియదు. కానీ మొత్తం తెలంగాణ అంతటా కూడా పోటీ చేయడానికి రెడీ అని ప్రకటించారు. అప్లికేషన్స్ పెట్టమని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాడు. ఈ నెల 20వ తారీఖు దాకా గడివిచ్చి 20 లోపు ఎవరెవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కార్పొరేటర్ పదవులు ఇస్తారు. లేదా ఒకే కార్పొరేషన్లో ఒకే కార్పొరేటర్ సీట్కి 3-4 పోటీ పడితే ఫైనల్గా ఎవరికి ఇవ్వాలన్నటువంటిది ఆయన నిర్ధారిస్తారు ఓవైసీ. తద్వారా తెలంగాణ అంతటా పోటీ. ఇప్పుడు ముందు ఈ మాట చెప్పి ముందు అనౌన్స్ చేసి ఆ తర్వాతన మళ్ళీ కాంగ్రెస్కి లొంగిపోతారా? లొంగిపోవడం కాదు, ఈయన ఎప్పుడు కూడా ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం. కొన్ని పర్సనల్ ప్రయోజనాలు, కొన్ని పర్సనల్ అంటే కుటుంబ వ్యక్తిగత ప్రయోజనాలు లేకపోతే పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలకు అనేక సార్లు తెలంగాణలో లొంగిపోయినటువంటి పరిస్థితి, లేదా అవతల వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి. పాత బస్తీలో వేరే వాళ్ళని ఏలు పెట్టనీయకుండా చూసుకుంటూ మిగతా వాళ్ళ విషయాల్లో ఏలు పెట్టి కెలికి వాళ్ళకి భయం పుట్టించి ఆ పైన వాళ్ళ దగ్గర నుంచి నజరానాలు పొంది ఆ ప్రాంతాలు వదులుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ దఫా ఏం చేస్తారో చూడాలి.